హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేము అధికారంకి రావడం కోసం 1980 నుంచి పార్టీ ఫామ్ అయిన దగ్గర నుంచి కష్టపడితే ఎంతోమంది బీజేపీలో ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు ఒక స్టెబుల్ గవర్నమెంట్ 2014లో ఫామ్ చేసిన తర్వాత మేమేంటో 10 ఏళ్లలో చూపించాం. దేశాన్ని మేము ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాం 10 ఏళ్లలో చూపించాం. అలాంటిది ఎల్లుండే కదా, ఒక 1 డే ఆగలేమా? June 4th నో, ఎంత దూరం ఏం లేదు. వి విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు కమ్. మేము మా ప్రయత్నం అయితే మేము 100% చేసాం. మేము ఎంత చేయాలో మేము అంతా చేసాం. రిజల్ట్ ప్రజల్లోకి వదిలేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి. అంతకుముందు బండి సంజయ్ కుమార్ గారు యాత్రలు చేశారు, మేము అన్నంబడి ఉన్నాం. పార్టీ అధికారంలో తీసుకొని రావాలని మేము చాలా కొట్లాడాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అలా 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 గాల్లో వచ్చి గెలిచి ఈరోజు సీఎం అయ్యారు. కానీ నిజంగా ప్రజల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా గాల్లో వచ్చి సీఎం అయ్యారా? అంతే, ఇట్లా వచ్చేసాడు ఆయన. అంతే. ఎంత ఇప్పుడు మీరు బీజేపీ కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్కి అపోజిట్గా చేసిన ధర్నాలు కానీ, వాళ్ళకి అపోజిట్గా చేసిన ర్యాలీస్ కానీ, దీక్షలు కానీ మీరు తీసి చూడండి. కాంగ్రెస్ ఎన్ని చేసిందో తీసి చూడండి. నిజంగా కొట్లాడింది ఎవరు? మేము అంత కొట్లాడి అంత జరిగి అంత చేసినా ప్రజలు మమ్మల్ని 8 దగ్గర ఆపేసినా కూడా మేము మళ్ళీ ప్రజలను వదిలిపెట్టలే. మేము మళ్ళీ తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. నేనే చెప్తా, నా నోటిని స్వయంగా నేనే చెప్తా. బండి సంజయ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర పోరాటం చేసిరు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడమా, కొట్లాడమా, ప్రశ్నించడమా చేసిరు. మరి ఇన్ని చేసిన బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది? అలా అలా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది? ఇంత పోరాడిన బీజేపీ పార్టీ ఎందుకు రాలేదు? చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి గెలవడము, ఓడిపోవడము, దీని వెనుక చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఒక్కటి చెప్పండి, మీ మనసులో ఉన్నది. బండి సంజయ్ని అధ్యక్షత పదవి నుంచి వెళ్ళి తొలగించడమే అనేది జనాల్లో ఉన్నది. దిస్ ఇస్ షూర్లీ వన్ రీజన్. దాన్ని మనం కాదు అని తోసి పక్కన పడడానికి అసలు అది కరెక్టే కాదు. బండి సంజయ్ కుమార్ గారిని తీయడం అనేది బీజేపీలో కూడా ఎవరు యాక్సెప్టెన్స్ లేదు. అయ్యో, బీజేపీలో నో వన్ ఈజ్ యాక్సెప్టింగ్. బండి సంజయ్ కుమార్ గారిని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోరు కూడా. ఎందుకు? బండి సంజయ్ గారిని తొలగిస్తే అధికారం కూడా చేజిక్కించుకోకుండా అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అనేది కనీసం సెంట్రల్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలవలేదా? ఆ కనీసం ఆ ఇంకిత కూడా అర్థం కాలేదా? నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఆలోచించుకుంటే నాకు ఎలా ఉంటుంది? బండి సంజయ్ కుమార్ గారిని ఎందుకు తీయాలి? అది లాస్ట్ మూమెంట్లో ఎందుకు తీశారు? నాకు ఒక ఉక్రోషం ఉంటుంది, కోపం ఉంటుంది. కానీ బండి సంజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, కమిట్మెంట్ గల కార్యకర్త పార్టీ ఏం చెప్తే ఆ లైన్లో పనిచేస్తాడు. నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నన్ను అధ్యక్షుడిగా చేస్తే ఆ బాధ్యతను భుజం మీద తీసుకుంటాను. పార్టీ అధికారంలో రావడానికి నా వంతు కృషి చేస్తాను. కార్యకర్తను కూడా సంఘటితం చేసి ఆ సంకల్పం వైపు, అంటే ఆ దిశ వైపు తీసుకొని వెళ్తాను. అదే లేదు, నువ్వు కాదు అన్నా కూడా ఎవరు అధ్యక్షుడైనా కూడా వాళ్ళ వెంట జెండా మోసి పార్టీ కోసమే పనిచేస్తున్నారు బండి సంజయ్ కుమార్ గారు. బండి సంజయ్ గారి గురించి ఒక మెసేజ్ ఏమి ఇచ్చారు? ఆయన పాజిటివ్ గానే ఉన్నాడు, ఆయన పాజిటివ్ గా ఉన్నాడు, ఉండాలని చెప్పాడు. అది బాగుంది. కానీ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కావచ్చు, మీ అధిష్టానం కావచ్చు, బండి సంజయ్ ని అధ్యక్షత పదవి నుంచి తొలగించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేనా? కాంగ్రెస్ కి ఎప్పుడు సపోర్ట్ ఉన్నది. అసలు బీజేపీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అసలు సంబంధమే ఉండదు. మరి ఇప్పుడు బండి సంజయ్ ని తొలగిస్తే బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది అనేది మీకు అనిపించలేదా? అధిష్టానానికి అనిపిస్తుంది అని తెలిసినా కూడా మార్చడానికి కారణాలు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఉండదండి, ఇప్పుడు అలా ఉండదు. బండి సంజయ్ కుమార్ గారు అధ్యక్షుడు అవ్వకముందు ఎంతమంది అధ్యక్షులు అయ్యారు బీజేపీకి? ఎంతమంది వెళ్ళిపోయారు? అంటే ఇప్పుడు మాది ఒక నేషనల్ పార్టీ, దానికి ఒక సిద్ధాంతము, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక టైం పీరియడ్, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఎవరికో నచ్చాడు కాబట్టి పెట్టేసాం, నచ్చలేదు కాబట్టి తీసేసాం. కాంగ్రెస్ ఏదేమైనా లేకపోతే డైనాస్టీ పాలిటిక్స్ పెట్టొచ్చు అనేది ఒకటి ఉంటది కదా. సెకండ్ టర్మ్ లో కూడా మళ్ళీ గతంలో ఉన్నవారు నియమించవచ్చు, అది కూడా ఉంటది మీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల్లో. ఇప్పుడు నేను యాజ్ అన్ ఇండివిజువల్, జేపీ నడ్డా యాజ్ అన్ ఇండివిజువల్, నరేంద్ర మోదీ యాజ్ అన్ ఇండివిజువల్, అమిత్ షా యాజ్ అన్ ఇండివిజువల్ డెసిషన్స్ ఏం తీసుకోరండి. పార్టీలో సమిష్టిగా తీసుకుంటారు నిర్ణయం. అందరూ కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇది ఓటింగ్ ప్రాసెస్లో జరిగేది.
బండి సంజయ్ కుమార్ గారు కక్ష ఏమైనా ఉన్నదా బండి సంజయ్ పైన అధిష్టానంలో? ఒక రీజన్ మీద ఏ రీజన్ మీద తీశారు అనేది ఈవెన్ కార్యకర్తలు తెలియదు, బయట తెలియదు, ఎవరికి తెలియదు, తీశారు. రీజన్ తెలియకపోవడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ ను గెలిపించడానికి పనిచేసింది భారతీయ జనతా పార్టీ అనేది ముద్ర పడింది. ఆ రీజన్ తెలియకపోవడం వల్లనే. అస్సలు అది జరగని పని. ప్రతిదీ తెలుసుకోవాలనుకోకండి. ఇప్పుడు సంసారం అట్లీస్ట్ మీ కార్యకర్తలకైనా తెలియాలి కదా, మాకు తెలియకుండా తెలంగాణ తెలియకపోయినా మీలాగా ఫైట్ చేసే వాళ్ళకైనా తెలియాలి కదా. చెప్పమేమో, మీరు అది కూడా చూసుకోండి. తెలిసినా చెప్పమేమో, అప్పుడే నమ్మకం పోతుంది జనాలకు భారతీయ జనతా పార్టీ. ప్రతిదీ కెమెరా ముందే చేయాలని మీరు అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంసారం 4 గోడల మధ్య చేస్తారు. ఈ సంసారం అయితే కాదు కదా, బండి సంజయ్ గారు అధ్యక్షత పోవడం అనేది సంసారం కాదు కదా. ఈ సంసారం నేనేమంటున్నా అంటే వెన్ ఇట్స్ అ ఫ్యామిలీ థింగ్, కొన్ని విషయాలు ఇంటర్నల్ గా జరుగుతాయి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్యామిలీ థింగ్ అయితే కాదు. ప్రతి విషయం తెలవాలా. బీజేపీ ఇస్ అ ఫ్యామిలీ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ప్రజానాయకుడు బండి సంజయ్ గారు, ఆయన నమ్ముకొని ఎంతో మంది కార్యకర్తలు తిరిగిండ్రు. ప్రతి డెసిషన్ పార్టీలో జరిగేది ఎందుకు అని జర్నలిస్ట్లకు కానీ మీడియా ఛానల్స్ కి ప్రతిదీ తెలవాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. బండి సంజయ్ గారు అయితే తెలవచ్చు అనుకుంటున్నాను. ఒక మీటింగ్ అనేది ఇంటర్నల్ గా ఒక 4 గోడల మధ్య జరుగుతుంది, కెమెరాల్ని ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అన్నప్పుడు చెప్పలేక ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అసలు కారణం చెప్పలేక స్కిప్ చేస్తున్నారు సింపుల్ గా. మా ఇష్టం భయ్, ఇప్పుడు బీజేపీ ఇష్టం. ఒక రోజు బండి సంజయ్ కుమార్ గారు ఎవరో తెలియదు, ఆయన కరీంనగర్ లో ఒక నార్మల్ కార్యకర్త. ఆయనని కార్పొరేటర్ గా చేసిన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోయారు, ఎంపీగా గెలిచారు. ఆయన ఎవరో కూడా రాష్ట్రానికి తెలియని టైంలో ఆయన పనిని చూసి తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అధ్యక్షుడు మార్పు అవసరం అని గుర్తించిన నాయకత్వం ఆబ్వియస్లీ ఇట్స్ రాంగ్. యాజ్ అ కార్యకర్త అల్సే అది కరెక్ట్ డెసిషన్ అయితే కాదు అని. కానీ వాళ్ళు మేమేం చేయాలి దానికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. యాజ్ అ కార్యకర్త నాకు ఒక డిసిప్లిన్ ఉంటే, పార్టీ సిద్ధాంతం దాని లైన్ క్రాస్ చేయొద్దు అనే ఒక సిద్ధాంతం అంటే నాలో ఉంటే అది ఐ విల్ స్టాండ్ ఆన్ దట్. అండ్ నేను దాని మీదనే ఉన్నాను. నాకు ఎంత బాధ ఉన్నా, ఈవెన్ బండి సంజయ్ కుమార్ గారికి కూడా ఎంత బాధ ఉన్నా, ఆయన మళ్ళీ నన్ను అధ్యక్షుడిగా తీసేశారు, పార్టీని నేనే లేపా తెలంగాణలో, నేను లేకపోతే పార్టీ లేదు అని చెప్పి పార్టీ వదిలేసి వేరే డకోటా పార్టీలోకి వెళ్ళలేను. ఆయన నమ్ముకున్న సిద్ధాంతమే కార్యకర్తలకు కూడా నేర్పించారు. అది స్ట్రాంగ్ లీడర్షిప్ అంటే. ఈరోజు నీకు టికెట్ ఇస్తే పార్టీ మంచిదా? టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా? నిన్ను ప్రెసిడెంట్ చేస్తే పార్టీ మంచిది, ప్రెసిడెంట్ చేయకపోతే పార్టీ మంచిది కదా? ఇలాంటి నాయకుల గురించే మీరు ఆలోచించేది. కానీ మా దాంట్లో అలాంటి వాళ్ళు లేరండి. ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పుడు బండి సంజయ్ కుమార్ గారు ఎంత స్టెబుల్ మెంటాలిటీలో ఉన్నారో, తీసేసినప్పుడు కూడా అంతే స్టేబుల్ మెంటాలిటీలోకి వెళ్ళారు. మీరు అంటున్నారు, 1 సెకండ్, మీరు అంటున్నారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్గా తీసేశారు అని. మరి అదే వ్యక్తిని ఒక నార్మల్ కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఏదైనా మీటింగ్లో అయితే ఆయన సొంతంగా పోస్టర్లు అతికిపెట్టేవారు. రాత్రి అంతా కరీంనగర్ తిరిగి పోస్టర్లు అతికిపెట్టేవారు. అలాంటి స్టేజ్లో ఉన్న వ్యక్తి స్టేట్ ప్రెసిడెంట్ అయ్యారు. తీసేయడం గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆయన ప్రెసిడెంట్గా తీసి నేషనల్ జిఎస్గా నియమించారు. జేపీ నడ్డా గారు లాంటి వ్యక్తులు కూడా అవసరం. ఇప్పుడు నేషనల్ జిఎస్ కంటే కూడా తెలంగాణకి ఎక్కువ అవసరం ఉందేమో. మీరు చెప్పండి, అవునా కాదా మీరు చెప్పండి. ఆయనకి పొలిటికల్ లైఫ్లో చూసుకుంటే ఇప్పుడు నాకేం అవసరం అన్న దానికన్నా పార్టీకి దేశానికి ఏం అవసరం అనేదే కదండి లార్జెస్ట్ పర్స్పెక్టివ్. అందుకనే కదా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని చెప్పేది. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారికి ఏం కావాలి అనేది లాస్ట్, పార్టీకి ఏం కావాలి అనేది ముందు. కానీ దానికన్నా ముందు దేశానికి ఏం కావాలి? ఇలాంటి ధర్మరక్షకుల్ని నరేంద్ర మోదీ గారు, జేపీ నడ్డా గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే లిఫ్ట్ చేసి నేషనల్ పాలిటిక్స్లోకి తీసుకొని రాకపోతే రేపు పొద్దున ఈయన తెలంగాణకే మిగిలిపోతాడు. ధర్మరక్షకుడు తెలంగాణ రాష్ట్రానికి మిగిలిపోవడానికి లేదండి. ఒక యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా తెలుసు. అలాంటి ఇంకో యోగి ఆదిత్యనాథ్ గారు తెలంగాణ నుండి కరీంనగర్ ముద్దుబిడ్డ బండి సంజయ్ కుమార్ గారు కారని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇంకో 10 ఏళ్లలో ఆయన అవుతారేమో, మీరు ఏం చెప్పగలుగుతారు? పార్టీ విల్ పిక్ అంత దేశ నాయకు తెలంగాణ నుంచి దేశ నాయకులు అయితే మేము కూడా సంతోషిస్తాం. కార్పొరేటర్ అయినప్పుడు కరీంనగర్ అరే మంచిగా మాకు యాక్సెసిబుల్గా ఉండేవారు బండి సంజయ్ కుమార్ గారు, వెళ్తే ఇంట్లో దొరికేవారు. మరి ఆయన కార్పొరేటర్ నుంచి ఎంపీ అయిన తర్వాత 7 కాన్స్టిట్యున్సీలు చూసుకోవాలి ఆయన. తర్వాత వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు అయితే రాష్ట్రం మొత్తం తిరగాలి, ఢిల్లీలో మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. అండ్ స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి వేరే స్టేట్స్కి వెళ్ళి ఇంపార్టెంట్ మీటింగ్స్ పార్టీ ఏది డిసైడ్ చేస్తే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆయన యాక్సెసిబిలిటీ అనేది మెల్లమెల్లగా లోకల్ రీజన్కి తగ్గిపోతూ ఉంటుంది. ఈవెన్ లోకల్లో కరీంనగర్ వాళ్ళు కూడా అనుకుంటారు, అరే కరీంనగర్ పేరుకి అన్న కరీంనగర్ కానీ ఎక్కువ బయటే అంటే ఎందుకంటే ఆయన బాధ్యతలు అలా ఉన్నాయి. ఆయనకి కొంచెం టైం దొరికిన ఫ్యామిలీతో మీకు ఒక్క నిమిషం కూడా కనిపించారు. ఆయన కరీంనగర్లో ఎవరికి సమస్య వచ్చింది, ఎక్కడ సమస్య అట్లీస్ట్ ఫోన్ అయినా చేసి మాట్లాడతారు ఆయన. మేబీ వాళ్ళు కూడా అలానే అనుకొని ఉండొచ్చు.
అరే బండి సంజయ్ కుమార్ గారిని తీసుకుపోయి రాష్ట్ర అధ్యక్షుడు చేశారు, బండి సంజయ్ కుమార్ గారు మాకు నెల రోజులు దొరికే మనిషి నెలలో ఒక రోజు దొరుకుతున్నారు, వాళ్ళు కూడా బాధపడవచ్చు. కానీ అలాంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి అప్పుడు చూస్ చేసింది కూడా బీజేపీ కదండి, అప్పుడు చూస్ చేసింది కూడా కేంద్ర నాయకత్వమే కదా. అప్పుడు బండి సంజయ్ కుమార్ గారిని లిఫ్ట్ చేయకపోతే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండేదా? మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం నుండి దేశానికి లిఫ్ట్ ఇస్తున్నారు బండి సంజయ్ కుమార్ గారు. మన తెలుగు తెలుగు రాష్ట్రాలు సౌత్ నుండి మంచి నాయకుడు, ధర్మం కోసం కొట్లాడే నాయకుడు మీ పార్టీ రాష్ట్రంలో క్లియర్ గా చెప్తున్నా నేను. మేము చాలా సంతోషం. మీ పార్టీ స్టేట్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయింది, ఎవ్రీథింగ్ విల్ సెట్, అంత బాగుంది అనుకున్నప్పుడు దేశంలోకి లిఫ్ట్ ఇస్తుంటే బాగుంటుండే. అసలు ఇక్కడ అధికారంలోకి రాకముందుకే 8 సీట్లకే పరిమితం చేసేసి ఇక దేశంలో ఏం చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు ఓపెన్ గా చెప్పండి, ఈ ప్రశ్నకు ఓపెన్ గా చెప్పండి. బండి సంజయ్ గారిని నియమించడం వల్ల తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. ఇది మీ బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లనా కాదా? ఓపెన్ గా చెప్పండి. ఎస్ ఆర్ నో, జస్ట్ ఎస్ ఆర్ నో. నేను చెప్తానండి, బీజేపీకి ఏది ముందు చెప్పండి. స్టేట్ లో అధికారంలోకి రావడం మీకు ముందు కాదా? నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం. స్టేట్ లో అధికారంలో రావడం ఎంత ఇంపార్టెంటో దేశంలో అధికారంలో రావడం అంత ఇంపార్టెంట్ కదా. బండి సంజయ్ అధ్యక్షత పదవి నుంచి తీసేస్తేనే మీరు దేశంలో అధికారంలోకి వస్తారా? అట్లా కాదండి, ఆన్సర్ అదే కదా. ఇప్పుడు అట్లా అసలు సంబంధమే ఉండదు. నేను అడిగిన ప్రశ్నకు చెప్పండి. మీరు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ మీద కార్యకర్తలు ఉండాలి, నాయకులు వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రాఫ్ పడిపోయింది. సే ఎస్ ఆర్ నో. నో, ఆబ్వియస్లీ నో అని అనుకుంటే June 4